బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసా హత్యాకాండాలను నిరసిస్తూ ఆల్వాల్లో బీజేపీ ఆధ్వర్యంలో అన్ని హిందూ సంఘాలు నిరసన యాత్ర చేపట్టారు. బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిలుస్తూ ఖబర్దార్ అంటూ జిహాదీ శక్తులను హెచ్చరించారు. ఆల్వాల్ మీసేవా కోడల నుంచి ఐజీ స్టాట్యూ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. భారత ప్రభుత్వం, బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువుల రక్షణ కోసం చట్టాలు అమలుపరచాలని నినాదాలు చేశారు. అరాచకాలను అరికట్టాలని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా, ప్రతి ఒక్క నాగరికుడు కూడా, ప్రతి కోణంలో కూడా మరి నిరసనలు వ్యక్తం చేస్తూ, ర్యాలీలు చేస్తూ, ధర్నాలు చేస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద, అంతర్జాతీయ ఎవరిక మీద, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మీద జరిగే అత్యాచారాలన్నిటినీ కూడా అరికట్టాలని చెప్పి కూడా ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేశమైనటువంటి భారతదేశం తరఫున ప్రతి ఒక్క హిందువు కూడా ఈయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఆనాడు మత ప్రాతిపదికన భారతదేశం విభజన జరిగినప్పుడు తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో దాదాపు 30% ఉన్నటువంటి హిందువులు ఈనాడు 7% పడిపోయారు. వాళ్ళంతా ఎక్కడికి పోయారు? వీరిపైన ఏ ఒక్క కుహాన సెక్యులరిస్టులు కూడా ఎవరు కూడా మాట్లాడారు. ఎక్కడికి పోయాయి ఈ పార్టీలన్నీ కూడా? ఎప్పుడు కూడా ఎంత మాత్రం జిహాదీలకు సపోర్ట్గా మాట్లాడే పార్టీలన్నీ కూడా ఈనాడు ఎక్కడ పోయినని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడ బంగ్లాదేశ్లో మహిళలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఒక హిందుత్వవాదిగా డిమాండ్ చేస్తున్నాం. మన భారత ప్రభుత్వం కూడా విదేశాలకు, మన పొరుగు దేశాలకు పెట్టేటువంటి खबरदार 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 जिहादी कुक्कलारा खबरदार खबरदार जिहादी कुक्कलारा खबरदार खबरदार जिहादी कुक्कलारा खबरदार खबरदार जिहादी कुक्कलारा